వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఐపీఎల్ 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 11లో చెన్నై సూపర్ కింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ గౌహతి వేదికగా జరగబోయే మ్యాచ్లో నేడు తలపడబోతుంది. మరి ఈ రెండు జట్లలో నేడు గెలిచే జట్టు ఏది, ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ విజయం సాధించినప్పటికీ రెండవ మ్యాచ్ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ చావో రేవో అన్నట్లుగా ఈ మ్యాచ్లోకి బరిలోకి దిగుతుంటే, మరొక పక్కన మనం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఆడిన రెండు మ్యాచ్లు కూడా ఓటమితో బోని కొట్టాలి ఏ విధంగా అయినా రాజస్థాన్ రాయల్స్ అయితే భావిస్తుంది. మరి రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్ ఐపీఎల్ 2025 సంవత్సరంలో బోని కొడుతుందా, లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి ఎగబాగుతుందా అనేది మరికొద్ది క్షణాల్లో జరగబోయే మ్యాచ్లు అయితే తెలిపబోతుంది. ఇక జట్ల విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ ముఖ్యంగా కుర్రాళ్ళతో అయితే నిండిపోయింది పూర్తిగా కూడా. ముఖ్యంగా పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లు ఇంకా విజృంభించాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఓపెనర్స్ యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ఆడినా కానీ రాజస్థాన్ రాయల్స్కి విజయ అవకాశాలు పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు 50+ రన్స్ చేస్తే మాత్రం రాజస్థాన్ రాయల్స్కి మంచిగా విజయ అవకాశాలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక రియాన్ పరాగ్ కూడా ఫామ్లోకి రావాల్సిన అవసరం అయితే ఉంది. జట్టుకి అవసరమైన సందర్భంలో బాగా రాణించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి రియాన్ పరాగ్పై కూడా కొంచెం అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా జూరెల్ కానీ, హిట్మేయర్, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే టాప్ ఆర్డర్లో కూడా కొత్త వాళ్ళతో రాజస్థాన్ రాయల్స్ అయితే పర్లేదన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా శుభం డూబే లాంటి ఆటగాళ్లతో అనుకున్న స్థాయిలో స్టార్ హిట్టర్లు అయితే లేకపోవడం రాజస్థాన్ రాయల్స్ని కలిసివేసే అంశం. ముఖ్యంగా కొత్త వాళ్ళు యువ ఆటగాళ్లతో మొత్తం కూడా ఆడితే అందరూ ఆడే విధంగా, లేదంటే అందరూ కూడా పెవిలియన్ బాట పట్టే విధంగా అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు అయితే ఉంది. కాబట్టి ఎవరు క్లిక్ అయినా సంజు శాంసన్ కానీ, జైస్వాల్ కానీ, హిట్మేయర్ కానీ, అలాగే మనం చూసుకుంటే శుభం డూబే కానీ, పరాగ్ కానీ ఎవరు హిట్ అయినా కానీ రాజస్థాన్ రాయల్స్ విజయ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో తీక్షానా కానీ, దేశ్ పాండే, అలాగే సందీప్ శర్మ, జోఫర్ ఆర్చర్తో కొంచెం పర్లేదన్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో అయితే మంచి స్పిన్నర్స్, క్వాలిటీ స్పిన్నర్స్ అయితే లేరని చెప్పుకోవచ్చు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే మొదటి మ్యాచ్లో అలరించిన చెన్నై జట్టు రెండవ మ్యాచ్లో ముఖ్యంగా 196 పరుగులు ఆర్సీబీ నిర్దేశించిన లక్ష్యాన్ని 197ని ఛేదించలేక కంప్లీట్గా అయితే ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్లు రాణిస్తే విజయ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి, అలాగే హుడా ఇద్దరు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం చెన్నై సూపర్ కింగ్స్కి -పాయింట్స్గా చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని, అలాగే రవీంద్ర ఇద్దరు కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ, జడేజా కూడా కొంచెం టచ్లోకి వచ్చినప్పటికీ మిగిలిన బ్యాట్స్మెన్లు ఎవరు కూడా అనుకున్న స్థాయిలో ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం చెన్నై సూపర్ కింగ్స్ -పాయింట్స్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే గైక్వాడ్ కానీ, అలాగే త్రిపాఠి, దీపక్ హుడాతో పాటుగా రచిన్ రవీంద్ర, ధోని, మహేంద్ర సింగ్ ధోని, అలాగే దూబేతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే శామ్ కరణ్ లాంటి మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు చెన్నై సూపర్ కింగ్స్లో. కాకపోతే అందరూ కూడా నిరాశపరుస్తున్నారు. కాబట్టి వీళ్ళలో ఏ 2-3 క్లిక్ అయినా కానీ చెన్నై సూపర్ కింగ్స్ విజయ అవకాశాలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని ఫామ్లో ఉండటం, ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీపై కూడా బాగా ఆడటం కలిసి వచ్చే అంశం అయినప్పటికీ కూడా మహేంద్ర సింగ్ ధోని ఒక 4th or 5th పొజిషన్లో వస్తే చెన్నై సూపర్ కింగ్స్కి అడ్వాంటేజ్గా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఆడటం అయితే మనం మొదటి 2 మ్యాచ్ల్లో గమనించాం. కాబట్టి మహేంద్ర సింగ్ ధోని ప్రమోట్ చేసుకుని 5th ఆర్డర్ లేదా 6th ఆర్డర్ 6th ప్లేస్లో మనకి వస్తే మాత్రం కొంచెం చెన్నై సూపర్ కింగ్స్కి ఇంకాస్త అడ్వాంటేజ్గా మారే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా బౌలింగ్ విషయానికి వస్తే పతిరానాపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నూర్ అహ్మద్ వీళ్ళిద్దరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. కాబట్టి నూర్ అహ్మద్, పతిరానా నుంచి ఈరోజు మ్యాచ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు క్లిక్ అయినా కానీ మనకి చెన్నై సూపర్ కింగ్స్కి విజయ అవకాశాలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. రవిచంద్రన్, అశ్విన్, జడేజాతో పాటుగా ముఖ్యంగా స్పిన్ మాయాజాలం మనకి చెన్నై సూపర్ కింగ్స్లో ఉంది. కాబట్టి బౌలింగ్లో చెన్నై సూపర్ కింగ్స్ పర్లేదు అనిపిస్తుంది. కాబట్టి రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా ఏ జట్టు అయితే బ్యాటింగ్లో బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుందో, ఏ జట్టు బౌలర్లు అయితే ముఖ్యంగా ఎక్కువగా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారో ఆ జట్టు విజయ అవకాశాలు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు 162
200 మధ్యలో స్కోరు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు స్కోర్ నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏ జట్టు గెలిచినా కానీ లాస్ట్ వరకు కూడా నువ్వా నేను అన్నట్లుగా మ్యాచ్ జరగటానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మహేంద్ర సింగ్ ధోని, అలాగే ముఖ్యంగా రచిన్ రవీంద్ర, అలాగే వీళ్ళతో పాటుగా గైక్వాడ్పై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ బ్యాటింగ్లో చెన్నై పెట్టుకుంటే, బౌలింగ్లో పతిరానా, నూర్ అహ్మద్ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే సిఎస్కే పెట్టుకుంది. మరి ఏం జరగబోతుంది ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 11లో చెన్నై గెలుస్తుందా, రాజస్థాన్ గెలుస్తుందా, ఏ జట్టు గెలిచి టాప్ స్థానంలోకి వెళ్తుంది? ముఖ్యంగా టాప్ 4లోకి చెన్నై గెలిస్తే వెళ్ళే అవకాశం ఉంది, రాజస్థాన్ గెలిస్తే బోని కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఏ జట్టు తమ బలాన్ని నిరూపించుకుంటుంది అనేది మరి కొద్ది క్షణాల్లో తేలిపోబోతుంది. ఏదేమైనా కానీ రాజస్థాన్ రాయల్స్ అయితే సంచలనం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ని ఓడించే అవకాశం అయితే ఈ మ్యాచ్లో కనిపిస్తుంది. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లు కనుక బాగా ఆడితే చెన్నై సూపర్ కింగ్స్కి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ చెన్నై ఫామ్లోకి వస్తే మాత్రం విజయ అవకాశాలు పెంచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 11 చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ యొక్క కంప్లీట్ ప్రివ్యూ. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.